హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే నేను అలానే రీడింగ్ ఇస్తాను. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్. ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా వస్తున్నాయో చూద్దాం. ద ఫుల్ ఎనర్జీస్ కదా, ద ఫుల్ ఎనర్జీస్కి ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియజేయగలరు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియజేయగలరు. ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ జడ్జిమెంట్ అయితే వచ్చిందండి. ఇప్పుడు మీ పర్సన్ ఒంటరిగా ఉండి మంచి చెడ్డ అన్నది ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన ఎలా ఉంది అంటే, వారి వల్ల తెలిసి చేశారో తెలియక చేశారో, ఇప్పుడు వారు ఎవరినైతే బాధ పెట్టారో వారితో మాట్లాడాలి అనుకుంటున్నారు. ప్రజెంట్ ఉన్న వారితో వారు చేసింది వీరితో ఉండటం కరెక్టా అంటే, వీరితో ఉండటం కరెక్టా అంటే ఇప్పుడు మీ విషయంలోని మంచి చెడ్డ ఆలోచిస్తున్నారు. అంటే మిమ్మల్ని బాధ పెట్టడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కారణమైన వారు అంటే మీ పర్సన్ అసలు ఎవరి మాటలు వింటున్నారు, ఎవరి మాటల మీద నడుస్తున్నారు, అలాంటి మాటలు వినటం కరెక్టేనా ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుందండి. మార్పు ఏ విధంగా వచ్చిందంటే, జీవితంలో ఇప్పుడు మీరు లేకపోతే ఒంటరిగా జీవితం ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నారు. మీరు ఉంటే వారి లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నారు. ఈ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తున్నాయండి. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరైతే వారి లైఫ్లో ఉంటే వారికి మంచి అన్నది జరుగుతుంది, అంటే మీరే వారికి రైట్ పర్సన్ అన్నట్టు ఆలోచిస్తున్నారు. ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ పర్సన్ ఒంటరిగా ఉన్నారు. అండ్ ఇంకో రెండో ఎనర్జీస్ ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని కాకుండా వేరే వారితో రిలేషన్ ఉండటం కానీ, మ్యారేజ్ అవటం కానీ ఉంటే కనుక అక్కడ మీ పర్సన్ ఒంటరిగా ఉంటున్నారు, కానీ హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేయట్లేదండి. డివోర్స్ సిచ్యువేషన్స్ అన్నవి కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు వారి లైఫ్ గురించి మంచి చెడ్డ అన్నది ఆలోచిస్తున్నారు. ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇస్తున్నానండి. ఈరోజు బాటమ్ ఆఫ్ డెక్ ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక బాధిత మనస్తత్వంగా మీ పర్సన్ అయితే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. వీటిలో కూడా క్లారిఫికేషన్ తీద్దాం. నైట్ ఆఫ్ పెంటికల్స్ కదా, సిక్స్ ఆఫ్ కప్స్ అయితే వచ్చాయి. మేనిఫెస్ట్ చేస్తున్నారు చూసారా. నిజంగా మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే మీ గురించేనండి. ఇక్కడ ఒంటరిగా ఉండి మీ గురించే ఆలోచిస్తున్నారు. మనసులో వారికి మీకు చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. ఒంటరిగా ఉండి ఎవరి గురించి ఆలోచిస్తున్నారంటే మీ గురించి ఆలోచిస్తున్నారు. పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ అంటే మేబీ ఇక్కడ మీరు మీ పార్ట్నర్కి కాంటాక్ట్లో లేకపోవడం కానీ, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కానీ, సపరేషన్ సిచ్యువేషన్ కానీ కనిపిస్తుంది. కాంటాక్ట్లో లేకపోవడం అంటే మీ పర్సన్ మీతో మాట్లాడి చాలా ఇయర్స్ అవటం కానీ, అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటే మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే వారితో రిలేషన్లో ఉండటం కానీ, సపరేషన్ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ, ఇలా మీరు తీసుకోవచ్చండి. ఎనర్జీస్ అంటే మీ మైండ్లో ఏ విధంగా రిలేటెడ్గా తీసుకుంటే ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయి. ఇప్పుడు మీ పర్సన్ ఒంటరిగా ఉన్నారు, ఒక మంచి ఆలోచిస్తున్నారు, వారి లైఫ్లో చెడ్డ జరిగిన విషయంలో బాధపడుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఆలోచన ఏంటి, మళ్ళీ పాస్ట్ లైఫ్ తిరిగి వస్తే బాగున్ను అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి. చూద్దాం ఇంకా మీ పర్సన్ ఏమనుకుంటున్నారో, మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో ఉద్దేశాలు, ఆలోచనలు
ప్రపోజల్స్ ఎలా ఉండబోతున్నాయో తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క రిగ్రెట్ కనిపిస్తుంది. ఇంకా సఫల్ చేయకుండానే పడిపోయినాయండి. ప్రశ్న అడుగుతున్నాను. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో ఉద్దేశాలు, ఆలోచనలు, మాటలు తెలియచేయగలరు. వాటంతట అవే పడితే తీసుకుంటా, వాటంతట అవే సమాధానం ఇస్తే తీసుకుందాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. కనిపిస్తుందా? 8 ఆఫ్ హ్యాండ్స్ మీకు కాంటాక్ట్లోకి రావాలి, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. కనిపించిందండి ఎనర్జీస్. నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటి, ఇంకేం చెప్పాలి అనుకుంటున్నారు? 3 ఆఫ్ సార్డ్స్. నెక్స్ట్ చూసి వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటలు ఇంకేం చెప్పాలి అనుకుంటున్నారు? 5 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ పెంటికల్స్. ఇంకో ఎనర్జీస్ తీస్తానండి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్, 6 ఆఫ్ పెంటికల్స్. చెప్పాను కదా, వారి లైఫ్లో చాలా లాస్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి, మోసపోయారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. మీ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, మీ లైఫ్ అంటే మీ పర్సన్ లైఫ్లో ఏం జరిగింది, అసలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే మీ పర్సన్ వచ్చి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి. మీ గురించి వారికి చాలా విషయాలు తెలుసుకోవడం కానీ వెళ్ళటం కానీ జరిగింది. వెళ్ళే పద్ధతి ఎలా ఉందంటే, ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ అయితే బాగాలేదు. మీ పర్సన్కి మీకు మధ్య ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఉంటారు, తెలిసిన వారు ఉంటారు, సంథింగ్ ఎవరైనా సరే. ఇప్పుడు మీ గురించి మీ పర్సన్ తోటి మాట్లాడటం అయితే జరిగింది. ఇక్కడ మాటల ప్రకారంగా అంటే ఒక ఫోన్ కాంటాక్ట్లో కమ్యూనికేషన్ అయితే ఉంది. మీ గురించి అయితే టాపిక్ రావడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ ఒంటరిగా కూర్చుని మీ గురించి ఆలోచించి మీతో మాట్లాడాలని, మీకు ఏదో చెప్పాలని చూస్తున్నారు. అంటే ఇక్కడ సోషల్ మీడియాలో కూడా ఏ విధంగా కాంటాక్ట్ అయ్యారంటే, సోషల్ మీడియాలో మీకు తెలిసిన వారు కానీ అండ్ ఫేక్ ఐడియా ద్వారా కానీ ఇక్కడ మీతో ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు, వేరే వారితో మీ గురించి అయితే అడుగుతున్నారు. ఈ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తున్నాయండి. అసలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే, మీ పర్సన్ అయితే మీకు నమ్మక ద్రోహం చేశారని, అంటే ఇక్కడ బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ బ్రేకప్ సిచ్యువేషన్ వల్ల మీరు అయితే చాలా బాధపడ్డారు. అంటే బ్రేకప్ అయితే బాధపడతారు కానీ సంతోషంగా ఫీల్ అవుతారు అనుకోవచ్చు. ఆ బాధ ఎలా ఉంటుందో మీ పర్సన్ ఇప్పుడు అర్థం చేసుకున్నారని. ఇప్పుడు మీ పర్సన్ మనసులో రిగ్రెట్ అనేది కనిపిస్తుంది. రిగ్రెట్ అన్నది ఎలా ఉందంటే, మీ పర్సన్ మీతో చెప్పబోయే మాట సారీ చెప్పడం, వారి లైఫ్లో అసలు ఏమేమి జరిగింది, వారి లైఫ్లో ఎలాంటి నమ్మక ద్రోహాలు, మీ పర్సన్ లైఫ్లో ఎలాంటి నమ్మక ద్రోహాలు జరిగాయి, ఇలా ప్రతిదీ మీతో చెప్పాలని అనుకుంటున్నారు. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చాయి కదా, మీ పర్సన్ వచ్చేసి సంతోషంగా అయితే లేరండి, ఒంటరిగా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, పాస్ట్ లైఫ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్ అంటే ఆర్థికంగా కూడా వారి బాగాలేదండి. కొంచెం ఎవరి సపోర్ట్ లేవు. మీ పర్సన్ మంచి చెడ్డ పట్టించుకునేవారు ఎవరు లేరు. మీతో ఉన్నప్పుడు మీరు వారికి ఎంత మంచిగా చూసుకున్నారు అంటే, ఏ విధంగా అంటే ఏ టైంకి ఏ విధంగా అడగాలి, తిన్నారా ఉన్నారా అడగటం కానీ ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈ టైంలో మీరు వారితో మాట్లాడేవారు కదా, ఇలా అడిగేవారు కదా, ఇలా ప్రతిదీ తలుచుకుంటున్నారు. ఇప్పుడు వారి మనసుకి బాధగా ఉందండి మిమ్మల్ని తలుచుకుని. దీని గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు రీయూనియన్ కావాలని. ఇప్పుడు మీ పర్సన్ మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉంది, ఉంటే లైఫ్ ఎలా ఉంది, ఇలా కంపేర్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనిపిస్తుంది కానీ
మీకు ఎలాగో నమ్మక ద్రోహం చేశారు. మరి మీకు కోపం ఉందా? మళ్ళీ మీరు వారితో మాట్లాడతారా లేదా? మిమ్మల్ని బాధ పెట్టినట్టుంటుంది మళ్ళీ మీతో మాట్లాడితే అని అలా ఆలోచనలు అయితే చేస్తున్నారు. అంటే మళ్ళీ వారి వల్ల మీకు ఎటువంటి చెడు జరగకూడదని. కానీ మీ పర్సన్ ఏమంటున్నారంటే ప్రజెంట్ లైఫ్ అయితే నాశనం అయిపోయిందని, ఆ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి రావాలి, మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి. లైఫ్ స్టార్ట్ చేయడం అంటే మీతో ఒక ఫ్రెండ్గా మాట్లాడవచ్చు, అండ్ ఒకవేళ మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వచ్చు, సంథింగ్ మళ్ళీ మీతో రిఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి లైఫ్ అన్నది. అంటే వారి జీవితంలో చాలా లాస్ పే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. సంతోషమైన దుఃఖమైన మీతోనే షేర్ చేసుకుంటే వారి లైఫ్లో వారు సంతోషంగా ఉండగలరు. అందుకే రియూనియన్ అయితే కోరుకుంటున్నారు. చూద్దామండి క్లారిఫికేషన్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది చూసారా? మీ పర్సన్ అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారండి, మీతో మాట్లాడాలి, ఆ సమయం కావాలి, గాడ్ని అయితే కోరుకుంటున్నారు. మీ పర్సన్ ఎందుకు ఫోన్ చేయాలి చెప్పాను కదా, మీ పర్సన్ అయితే అసలు లైఫే బాగాలేదండి, అందుకే మాట్లాడాలి అనుకుంటున్నారు. అంటే పాస్ట్ లైఫ్ వారి గురించి, అంటే మీ గురించి 3 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీస్ ఏ విధంగా, దానికి క్లారిఫికేషన్. కాంటాక్ట్ కూడా వారికి అందుబాటులో లేదనుకుంటా కొంతమంది విషయంలో. అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా కూడా తెలియని వారు కూడా ఉంటారు కదా. ఇప్పుడు మీ పర్సన్ మీకు ఇంకా ఏం చెప్తున్నారు 3 ఆఫ్ సార్ట్స్కి? కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. అంటే చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు, మీ గురించి అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ కూడా చూద్దాం. ఇదిగోండి ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే రీయూనియన్నే. ఇప్పుడు మీతోనే లైఫ్ అన్నది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సంతోషమైన మీతోటే, హెల్దీ రిలేషన్షిప్ అయినా మీతోనే అంటున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్కి ఏస్ ఆఫ్ పెంటికల్స్ రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు. చూశారు కదా, జస్టిస్ కావాలనుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారు. డెవిల్ ఎనర్జీస్లో అయితే ఉన్నారంట. డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే ముగిసిపోవాలని కోరుకుంటున్నారు. ప్రజెంట్ ఉన్న లైఫ్ క్లోజ్ అయిపోయి మళ్ళీ కొత్తగా అయితే ప్రారంభించాలి అనుకుంటున్నారు. డివోర్స్ సిచ్యువేషన్లో ఉండుంటారండి మేబీ మీ పర్సన్ వచ్చేసి. అంటే టాక్సిక్ రిలేషన్షిప్ అండ్ టాక్సిక్ లైఫ్లో అయితే ఉన్నట్టే ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఇప్పుడు మీకు దూరమైన వారే మళ్ళీ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఈ ఫోన్ కాల్ ఎక్కడ వచ్చేది? రిలేషన్ బ్రేక్ చేసుకుని వెళ్ళిన వారు అండ్ మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నవారు, ఇలాంటి వారే మీ అంటే ఈ సిచ్యువేషన్స్ ఉన్నవారి నుండే ఫోన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ కాంబినేషన్ వచ్చేసి మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే మీరైతే కాంటాక్ట్ కావాలని కోరుకుంటున్నారు కదా, పార్ట్నర్తో మాట్లాడాలనిపిస్తుంది, వారు ఎలా ఉన్నారో, అసలు ఏం చేస్తున్నారో ఇలా మీకు మనసుకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీ పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చేసి లైఫ్ అయితే అంత మంచిగా అయితే లేదండి, సాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు. వారి మంచి చెడ్డ పట్టించుకునేవారు ఎవరూ లేరు. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడాలన్న భయమే, కానీ మిమ్మల్ని కోల్పోయారని బాధపడుతున్నారు. మీ పర్సన్ వచ్చేసి ఏ రాశి వారంటే కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు కాంబినేషన్. మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు అయితే మీ పర్సన్ వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు. మీ పర్సనల్ లైఫ్ అయితే అసలు బాగాలేదండి, మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ కొంచెం ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు వృషభ, కన్య, మకర రాశి వారు అయితే మీ పర్సన్ విషయంలో మీరైతే నమ్మక ద్రోహాలు ఎదురయ్యాయి. అంటే మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ అండ్ రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవడం కానీ రీజన్ లేకుండా, అంటే ఇక్కడ మీకు బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ బ్రేకప్ సిచ్యువేషన్లో మీ పర్సన్ అసలు ఎందుకు రీజన్ చెప్పకుండా మీకు దూరం అయ్యారు, ఎందుకు నమ్మక ద్రోహం చేశారు, మీ గురించి అసలు రిగ్రెట్ ఫీల్ ఉందా అంటే ఇక్కడ ఎనర్జీస్ వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారండి. రిగ్రెట్ ఫీల్ అని కాదు, చాలా ఎమోషనల్ అవుతున్నారు, షై ఫీల్ అవుతున్నారు. అంటే ఎంత కాదనుకున్నా సరే మీ ఆలోచనలు గుర్తు రావడం, సడన్గా మిమ్మల్ని బాధ పెట్టారా అన్నట్టు వారు ఎమోషనల్ అవ్వటం, పైకి కనిపించట్లేదు కానీ నార్మల్గా ఉంటున్నారు. కానీ మీకు
నమ్మక ద్రోహం చేశారన్న ఫీలింగ్ అయితే కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారండి. మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే మీ గురించి ఎవరితో మాట్లాడలేరు, మీతో మాట్లాడలేరు. మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు, కానీ మనసుతోనే మీకు సారీ చెప్తున్నారు మీ పర్సన్ వచ్చేసి. నెక్స్ట్ ఎనర్జీస్. ఇది మొత్తం 12 రాసులు తీసుకోవచ్చు. అంటే మేషం నుండి మీనం వరకు మీరు ఈ మేనిఫెస్ట్ చేస్తున్నారు కదా, పర్సన్ తోటి రీయూనియన్ ఉండాలి, పర్సన్ తోటి మ్యారేజ్ ఉండాలి, ఇలా మీరైతే అనుకుంటున్నారు కదా. ఈ కాంబినేషన్ వచ్చేసి అంటే మేషం నుండి మీనం వరకు మీరు చూసుకోవాలి. ఈ కాంబినేషన్ వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి వారి మీకైతే రీయూనియన్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారంటండి. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతోనే సంతోషం ఉంటుంది, మీతోనే హెల్తీ రిలేషన్షిప్ ఉంటుందని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మీరు కోరుకున్నట్టు మీ పర్సన్తో లైఫ్ అయితే ఉండబోతుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ రీయూనియన్ అయితే ఉండబోతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెంటికల్స్. ఇది వచ్చేసి మీరు మిథున, తుల, కుంభరాశి వారు కదా. మీ పర్సన్ డబ్బు పరంగా మిమ్మల్ని మోసం చేయడం కానీ, అంటే డబ్బు పరంగా మీ దగ్గర తీసుకొని మోసం చేయడమే కాకుండా మీ దగ్గర డబ్బు లేదని వారి లైఫ్ వారు చూసుకున్నారు కదా. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ వచ్చేసి అసలు డబ్బు ఆశ అన్నది, ఆ డబ్బు విలువ ఎలా ఉంటుందో, అంటే డబ్బుతో సంతోషంగా ఉండొచ్చు అనుకున్నారు, కానీ ఇప్పుడు డబ్బు పరంగా మోసపోతే, డబ్బు విషయంలో రిలేషన్షిప్లో మోసపోతే లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. ఒంటరిగా కూర్చుంటున్నారు. మీ ఎలా ఉంటుందంటే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు చుట్టూ అన్ని రకాలుగా ఉంటాయండి. ఇప్పుడు ఎదురుగా డబ్బు కనిపిస్తుంది, కానీ ఆ డబ్బు తీసుకుని ఖర్చు పెట్టుకునే అంత స్వాతంత్రం అయితే మీ పర్సన్కి అయితే లేదు. అలా ఉందండి సిచ్యువేషన్. ఇప్పుడు మీ పర్సన్ చెప్పుకోవడానికే డబ్బున్నవారు, వారి పర్సన్ బాగా డబ్బు సంపాదిస్తున్నారు అనుకోవచ్చు, కానీ ఇక్కడ వారి లైఫ్ ఎలా ఉంది అంటే చెప్పుకోవడానికి అండి వారికి డబ్బు ఇప్పుడు ఒక 10 రూపాయలు కావాలన్నా డిపెండెడ్గా ఉన్నారు. ఒంటరిగా కూర్చుంటున్నారు, కానీ వారి మంచి చెడ్డ పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. అండ్ వారికి సపోర్ట్ కోరుకుంటున్నారు, కానీ సపోర్ట్ చేసేవారు కూడా ఎవరు లేరు. ఇప్పుడు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలన్నారు. ఇక్కడ మీరు కూడా మిథున, తుల, కుంభరాశి వారండి. మిమ్మల్ని హెల్ప్ అడగడానికి మీ పర్సన్ అయితే మీతో మాట్లాడబోతున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని హెల్ప్ అడగడానికి వారు కాంటాక్ట్లోకి అయితే వస్తారండి. ఇప్పుడు వారి సిచ్యువేషన్ ఏమీ బాగాలేదు, మీరు తప్ప ఎవరు వారికి హెల్ప్ చేయరని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అంటే మీ పర్సన్కి ఇప్పుడు అనిపించిందండి పెళ్లి చేసుకున్నాక వారి జీవితం ఎలా ఉంటుంది అని. మీకు అన్యాయం చేశారు, వారి లైఫే అన్యాయం అయిపోయింది. ఇప్పుడు ద మూన్ ఎనర్జీస్ అంటే వారి మంచి చెడ్డ చెప్పుకునేవారు ఎవరు లేరు. ద డెవిల్ ఎనర్జీస్ అంటే 24/7 మీ గురించి ఆలోచించి మీకు ఎడిక్ట్ అయిపోయారు. అండ్ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ వల్లే మిమ్మల్ని దూరం చేసుకుని మిమ్మల్ని బాధ పెట్టారని కూడా ఈ రకంగా కూడా ఆలోచిస్తున్నారు. డెత్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది. అంటే వారి లైఫ్లో హెచ్చులు ఉంటాయి కదా, ఆ హెచ్చులు అన్నవి తగ్గిపోయాయండి. ఇప్పుడు వారు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల పాజిటివ్గా మారడం అయితే జరిగింది. అంటే పాజిటివ్ మార్పు అయితే వచ్చి లైఫ్లో ఒక కొత్త జీవితంగా ఉండాలని వారైతే అనుకుంటున్నారు. ఈ కాంబినేషన్స్ మీకు రిలేటెడ్గా అనిపిస్తే మాత్రం ఎనర్జీస్ అన్నవి వర్క్ అవుతున్నట్టండి. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ వచ్చేసి అస్సలు బాగాలేదు. ఒక మంచి ఆలోచిస్తున్నారు, మీ విషయంలో చేసిన చెడ్డ గురించి బాధపడుతున్నారు. మీరు అనుకోవచ్చు మీ గురించి అంటే పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. అంటే రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి. ఈ రీయూనియన్ అనేది ఒక మ్యారేజ్ ప్రపోజల్గా ఉంటుంది. అండ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రీయూనియన్ ప్రపోజల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వారి కష్టకాలంలో మీరు గుర్తు వచ్చి మీకు మిమ్మల్ని హెల్ప్ అడగడంగా కూడా అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే మీ గురించి మీకు తెలియకుండానే మీ విషయాలు తెలుసుకుని మీతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని సిచ్యువేషన్కి కొంతమంది ఉన్నారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడతారా అంటే వారి లైఫ్లో వారి చేతులారా చేసుకున్న జీవితం అండి. ఇక్కడ మిమ్మల్ని వదిలి వెళ్ళాక వారు సంతోషంగా ఉంటారు అనుకున్నారు మీరు, కానీ అక్కడ సంతోషం కాదండి, ఆ జీవితంలో మోసపోయారు. కొత్తగా జీవితం ఉండాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారు. మీ లైఫ్లోకి రాకపోయినా సరే వారు ఒంటరిగానే ఉంటారు, ఒంటరిగానే పోరాడతారు. కొంతమంది విషయంలోనండి, కొంతమంది ఏంటంటే మళ్ళీ రిఫ్రెష్గా మీతో ఒక ఫ్రెండ్లీగా మాట్లాడవచ్చు.
అంటే ఒక మంచి చెడ్డ మీతో షేర్ చేసుకుంటాగైనా మీతో మాట్లాడొచ్చండి. తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలంటే కొంతమంది లైఫ్లో అంటే కొంతమంది ఏంటంటే జీవితంలో ఎలాగ మోసపోయారు, మళ్ళీ మోసం చేసిన వారితో ఎలా మాట్లాడతారంటే, ఇప్పుడు మీ పర్సన్ వల్ల మీరు మోసపోయారు, ఆ మోసం ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇప్పుడు మీ పర్సన్ మోసపోయారు కదా, మీరు సంతోషపడే తత్వం అయితే కాదండి. మీరు వారిని అర్థం చేసుకుంటారు, మీరు వారి మంచి చెడ్డ పట్టించుకుంటారు. సంతోషం వచ్చినా మీతో షేర్ చేసుకోవచ్చు, బాధ వచ్చినా మీతో చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలతో కూడా మీ పర్సన్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. మీ లైఫ్లోకి తిరిగి రావడం అంటే ఏదో విధంగా అంటే కొంతమంది లైఫ్లో పెళ్లి పరంగా ఉండబోతుంది, కొంతమంది లైఫ్లో ఒక ఫ్రెండ్లీగా లైఫ్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏదైనా సరే వారికి ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి మళ్ళీ మీతో మాట్లాడాలని చూస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మీ గురించి ఎవరితోనో మాట్లాడుతున్నారండి. మేబీ ఇప్పుడు మీరు ఎవరికైనా లైక్ కొట్టారనుకో, ఈ విధంగా కూడా తెలుసుకోవటం కానీ సంథింగ్. అసలు సోషల్ మీడియా పట్టుకుని అస్సలు వదలట్లేదు మీ పర్సన్ వచ్చేసి. ఎందుకంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు సంతోషంగా ఉన్నారా లేదా, మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారేమో, మీ లైఫ్లో ఎవరూ లేకపోతే మళ్ళీ మీకు రీయూనియన్ ప్రపోజల్ ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చాను. ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.